నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మార్చి 3, 2025 రోజున ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కరీంనగర్ వారి ఆధ్వర్యంలో మేము వక్ఫ్ చట్టాన్ని తిరస్కరిస్తున్నాము, వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి మద్దతుగా వివిధ పార్టీల నాయకులు, మత పెద్దలు, ముఫ్తీ, మౌలానా, ఉలమాలు, ముస్లిం జేఏసీ నాయకులు, ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. వివిధ హోదాల్లో ఉన్న వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇండియన్ ముస్లిం లా బోర్డు కరీంనగర్ వారు ఇచ్చిన పిలుపు మేరకు యువకులు, పెద్దలు, వివిధ పార్టీల నేతలు, వివిధ మత కుల సంఘాల పెద్దలు, సామాజిక వేత్తలు ఈ ర్యాలీకి మద్దతుగా పెద్ద సంఖ్యలో కదిలి రావడం విశేషం. ఈ సందర్భంగా ఈ ర్యాలీని కరీంనగర్ ఇందిరాగాంధీ చౌరస్తా నుండి కరీంనగర్ కలెక్టరేట్ వరకు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ రద్దును కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొందరు ముస్లిం మైనార్టీ మత పెద్దలు, వివిధ పార్టీల నాయకులు కలెక్టర్ గారి ఆఫీసులోకి వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్ నిరసనగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా మా సెక్యులర్ మైండెడ్ నాయకులు కూడా ఈ దీంట్లో పాల్గొంటున్నారు. నేను మొట్టమొదట మన బి వెంకట్ మల్లయ్య గారు, ఎక్స్ జాక్ ప్రెసిడెంట్ గారికి ఆహ్వానిస్తున్నాను. వారు అంతే 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు గీతా పంచోత్సవంలో పెద్ద ఎత్తున ముస్లిం కమ్యూనిటీ సోదరులందరూ ఇవాళ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇవాళ నిరసన ర్యాలీ తిరుగుతున్నాను. మేము తెలంగాణ జేఏసీ పక్షాన, దళితుల పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు కొరువుతో తలగొక్కుంటున్నారు. ఇవైనా మైనారిటీ సోదరులకు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి విధంలో పేరు లేకుండా చేస్తే వీళ్ళ దళితులు కానీ, ముస్లింలు కానీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారని మనం చెప్తున్నా. ఎందుకంటే అనవసరమైన వివాదాలకు కొనసాగద్దని నేను హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇవాళ మొదటి నుంచి పూర్వకాలం నుంచి ఇవాళ ఈ దేశంలో హిందువులు, ముస్లింలు అన్ని కులాలు ఇవాళ కలిసి ఉన్నది. ఇలాంటి తరుణంలో ఇవాళ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేయడము అది దురదృష్టకరమని మనం చేస్తున్నాం. ఇలాంటి వాటికి పాల్పడితే మాత్రం ఇవాళ పెద్ద ఎత్తున దళితులు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ, బీసీలు కానీ అందరూ వ్యతిరేకిస్తారని మనం చేస్తున్నాం. ఇవాళ ముస్లింస్ ఎక్కడ పుట్టలే, ఇక్కడ భారతదేశంలో పుట్టారు. మనం చెప్తున్నాం. వీళ్ళకు మాత్రం వ్యతిరేకంగా చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదని మనం చెప్తున్నాం. ముస్లింల కన్నా ముందుగాల ఇవాళ దళితులు కానీ, క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా ముందుండి పోరాటం చేస్తారని మనం చెప్తున్నాం. జాగ్రత్త ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. జాయింట్ కమిటీ తరఫున దళితుల పక్షాన, క్రిస్టియన్ల పక్షాన నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను. మీరేదో వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఉందని మనం చెప్తున్నాం. ఇలాగే కొనసాగితే ఇంకా పెద్ద పోరాటాన్ని మేము కొనసాగిస్తామని మనం చేస్తూ ఈ అవకాశంగా పెద్దలందరూ संविधान के जरिए से ये हमारे भारत के प्रधानमंत्री नरेंद्र मोदी को भी सुनना चाहिए, क्योंकि ये भारत के संविधान के जरिए से ही उन्होंने हमारे प्रधानमंत्री बने हैं। लेकिन इसका वो लोग उल्लंघन कर रहे हैं, वायलेंस कर रहे हैं। संविधान के हिसाब से हमारे देश को चलाना चाहिए, लेकिन संविधान के खिलाफ काम करते हुए जब प्रधानमंत्री बने थे, मैं मीडिया के जरिए से ये बात बताना चाहता हूँ कि आप शपथ लेते हुए वही कसम खाए थे कि मेरे 140 करोड़ हिंदुस्तानियों के साथ मैं हूँ और सबका साथ सबका विकास आप नारे लगाते हैं, लेकिन काम जो है आप दस्तूर के खिलाफ, हिंदुस्तान के जो है संविधान के खिलाफ आप जो है काम कर रहे हैं। आप कह रहे हैं लेकिन काम अलग कर रहे हैं। लेकिन अल्हम्दुलिल्लाह आप खामोश नहीं बैठेंगे। आप जो है मुसलमानों के नहीं बल्कि हिंदुस्तान के भी दुश्मन है और हमारे संविधान के भी दुश्मन है। संविधान के आप बदलना चाह रहे हैं, आपकी ये साजिश है। हमको आप जो है किसी को जो है पर्दा नहीं कर सकते, आंखों पे पट्टी नहीं बांध सकते। आपकी साजिश, आपकी जो गलत नीयत ये बता रही है कि आप जो है सबका साथ लेके चलते, लेकिन मुसलमानों को आप जो है दबाने की कोशिश कर रहे हैं। लेकिन आज मुसलमान खामोश नहीं बैठेगा, जितना दबाने की कोशिश करेंगे उतना ही हो पाएगा। ये वादा है अल्लाह का।
लिहाजा मैं मीडिया के जरिए से ये बताना चाहता हूँ कि आप जो है हिंदुस्तान के मुसलमानों के बात नहीं करना चाहते। ये कानून से लाने से पहले आप ना तो कोई वक्फ बोर्ड मेंबर से आप बात करें हैं, ना वक्फ बोर्ड काउंसिल से कोई मीटिंग करें। उसके आप जो है इस बिल को पास करें। रास्ता दो भाई, जाने के वास्ते रास्ता दो भाई। हिंदू आवाज दो, हम एक हैं। सलाम अलैकुम। इसके बाद में ప్రభుత్వాలు ప్రజలకు మధ్య వాగ్వాదాలను ఏర్పాటు చేసి మనల ఒక అసాంఘిక అనైక్యతకు దారితీస్తుంది. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీదనే ప్రయోగాలు చేసుకుంటూ మరి వారి పబ్బం గడుపుకుంటున్నారు. మరి ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే మరి అందరు ఏకమైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి వక్ఫ్ భూములకు సంబంధించింది వాళ్ళు అప్పుడు రాజుల పరిపాలనలో వాళ్లకు అంకితం చేసిండ్రు. వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఇచ్చిన భూములు ఇప్పుడు ఆ భూములను మనం స్వాధీనపరచుకోవడం అంటే ఇది కావాలని చేస్తున్నది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా మరి మైనార్టీల మీదనే ప్రయోగాలు చేసుకుంటూ మత కల్లోలు సృష్టించుకుంటూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ మరి అందరూ సమానత్వం ఉండి అందరూ సమానంగా బ్రతకాలి. మనమంతా ఇండియన్స్ అనే పదాన్ని పక్కబెట్టి ఒక్కొక్కరిని విడదీసుకుంటూ పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వాలను మరి మనం ఎంతైనా నిలదీసి అడగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సోదరులారా, మనమందరం సహనముతోటి ఓపికతోటి మనము ఈ యొక్క భూములను మరి అన్యక్రాంతం కాకుండా మన డెవలప్మెంట్ కోసం కేటాయించిన భూములు కాబట్టి మరి వాటిని రక్షించుకోవడం కోసం మనం ఎంత దూరమైన ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సోదరులారా, సహనం అనేది ఇంపార్టెంట్. ఓపికతోటి మనం చేస్తే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ ఓపికతోటి ఉండి ఈ యొక్క మన భూములు మనకే కావాలి. మనకిచ్చిన అప్పుడు ఆనాడు ఇచ్చిన ప్రభుత్వాలు ఆ ప్రభుత్వ భూములను ఎవరి సొత్తు కాదు, అది మన సొత్తే, మన గరీబుల సొత్తు, అది మన వాళ్ళ కోసమే. కాబట్టి దయచేసి ఇది ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు వెనుక తీసుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు हिंदू मुस्लिम सिख ईसाई आपस में है भाई भाई, हिंदू मुस्लिम सिख ईसाई आपस में है भाई भाई। మిత్రులారా, నాగేష్ గారు మరియు వేణుగోపాల్ గారు, టి జయరాజ్ గారు, క్రిస్టఫర్ గారు, ఆ తర్వాత సత్యం, ఆ తర్వాత వాసుదేవ్ రెడ్డి గారు సిపిఎం, కె ప్రశాంత్ కుమార్ సద్భావన ఫోరం రంగవతోట, సముద్రాల అజయ్ అంబేద్కర్ యువజన సంఘం చైర్మన్. వీరు ఈ గ్రూప్లో ఉన్నట్లయితే స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు స్టేజ్ పైకి వస్తే 2 నిమిషాలు మాట్లాడారు. అబ్బాస్ సమీ సాహబ్. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। आज का ये प्रोग्राम जो ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के जानिब से उनकी हिदायत पर हर पूरे हिंदुस्तान में मुख्तलिफ मुकामात पर अलग अलग टाइम पर रखा जा रहा है। इसकी कड़ी के तौर पर आज करीमनगर में भी हम सब मुकरमपुरा चौरस्ते पर जमा हुए हैं और कलेक्टर ऑफिस तक जाएंगे। और मैं आप लोगों से कहता हूँ, भागम दौड़ी की जरूरत नहीं है। बड़े लोग सामने रहेंगे, हम सब पीछे ना समझोगे तो मिट जाओगे हिंदी मुसलमानों, तुम्हारी दास्तां भी नहीं रहेगी दास्तानों में। हम वो है, हम जब तक है ये दुनिया कायम है। जब तक इस जमीन पे कलमा गो है, क़यामत आने वाली नहीं है। हमको मिटा सके ये जमाने में दम नहीं, हमसे जमाना है, जमाने से हम नहीं। आज बारिश हो जानो, तूफान आंदो, कोई जल्दी करने की जरूरत नहीं है, इत्मीनान से जाएंगे। और हिंदुस्तान का दस्तूर क्या है? ये दस्तूर में गुंजाइश है, तड़ीपार भी होम मिनिस्टर हो गया ना। तो इस हिंदुस्तान में किसी को हक नहीं है कि हमारी शरीयत में मदाखलत करे। हम इसको बर्दाश्त नहीं करेंगे और जमहूरी तरीके से हमेशा हम एहतजाज करते रहेंगे और
ये माहौल खराब करना हमारा काम नहीं है। अगर आप माहौल खराब करेंगे आगे हमारे को किसी किस्म के परमिशन नहीं मिलेंगे। हम सीधी तरीके से जाएंगे, नुमाइंदगी करेंगे, ज्यादा दूर जाना नहीं है, कलेक्टर तक ही है। हमारे जिम्मेदार मुफ्ती हजरात, मौलवी हजरात जिम्मेदार सामने रहे। ज़ालिमाना रवैये से मौजूदा हुकूमत अपनी हुकूमती क़ुव्वत के ज़रिए से आज हमारे वक्फ में आज तरमीम करना चाहती है। आज उनसे हमारी अपील है, हुकूमत से अपील है, आप अपने ये बुरे इरादे को तर्क करें, अपनी बुरी नीयत को तर्क करें। आज हिंदुस्तान की सरजमीन पर हर जगह रियालिया एहतजाज प्रोटेस्ट हो रहा है। ये इस वजह से हो रहा है, हिंदुस्तान की सरजमीन से रहने वाला, हिंदुस्तान की सरजमीन से ताल्लुक़ रखने वाला हर मुसलमान तकलीफ़ महसूस कर रहा है। ये तकलीफ़ का इजहार है, ये तकलीफ़ का इजहार है। आज हम हुकूमत से, मौजूदा हुकूमत। జై హింద్. భారతదేశంలో వాస్తవానికి ఎప్పటి నుంచి అయితే మోదీ సర్కార్ వచ్చిందో వీరు అబ్బా జాగీర్ అన్నట్టుగా దేశమంతా అల్లోకోలం చేస్తున్నారు. ఈ భూమి అన్నది దానం ఇచ్చిన భూమి. అది అందరు దేవుళ్ళు అంటే ఏదైనా దేవునికి రూపం లేదు, కానీ ఆ దేవుని పేరు మీద ఇచ్చిన ఈ భూమిని కబ్జా చేసేదానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ గవర్నమెంట్, ఈ దళారీ గవర్నమెంట్ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది. వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధంగా మన అస్తిత్వాన్ని కాపాడుకునేదానికి మనమందరం ఏకమై పోరాడినప్పుడే నిజమైన భారతీయులమైతామని తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇది శాంతిపూర్వకమైన ఈ ర్యాలీ 3 రంగుల జెండాను తీసుకొని, ఈ 3 రంగుల జెండాలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కలిసి పోరాటం చేశారు. అప్పుడే ఈ దేశం వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. మరి ఇక్కడ పీస్ కావాలి, శాంతి కావాలి. కానీ శాంతిలో ఉగ్రతవాదాన్ని నిర్వహించేది ఎవరు అంటే ఈ ఆర్ఎస్ఎస్ దొంగలు. ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పౌరుది. ఆ పౌరత్వాన్ని కాపాడుకునే బాధ్యతగా మనమంతం శాంతపూర్వకంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి వినిపించడానికి ఈ ఒక్కవేళ ఈ మా ర్యాలీ తోటి, శాంతపూర్వకమైన ఈ ర్యాలీ తోటి వినట్లయితే రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పేదానికి ఈవీఎం హటావ్ దేశ్ బచావ్ అన్న పోరాటంతో పాటు మన ఓటును కరెక్ట్ మన గురించి పోరాడే వారికి వేసి మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తున్నాను. ఇది इंडिया मुस्लिम पर्सनल बोर्ड की जानब से ये होने वाले रैली से हम जो भी हो, ये सेंट्रल हुकूमत से ये काले कानून हटाने के लिए हम कुछ भी कर सकते हैं। और ये मोदी सरकार पसमानदा मुसलमानों के नाम पे अपने वक्फ बोर्ड की जायदादों को कब्जा करने की कोशिश कर रही है। हम हरीस नहीं होने देंगे इंशाल्लाह, अपने जान देंगे। लेकिन इस काले खाने को हटाए तक हम ये प्रोटेस्ट करते रहेंगे इंशाल्लाह। या एक मजहब को टारगेट करके सेंट्रल हुकूमत हरासमेंट कर रही है। हमारे जाके वहाँ जाके यहाँ मुसलमानों को परेशान करके वहाँ जाके दूसरे कंट्री में जाके अरबों के पैराम पड़ रही है मोदी को। हम हरगिज़ नहीं सहेंगे इंशाल्लाह। और इस रैली को पुरअमन तरीके से और शांति से करना चाहिए। और अपने रैली ख़त्म होने से पहले ये झंडे जहाँ बर हुर्मत करने के झंडे का बाया नहीं मत रखिए, अपने अपने जिम्मेदारी से झंडे अपने पास रखिए इंशाल्लाह। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। नारे तकबीर, नारे तकबीर। మరి టార్గెట్ చేసుకొని ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలతో కలిసి ఒక వర్గం ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీని టార్గెట్గా చేసుకొని వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్టాలు కల్పించాలో, ఏ విధమైన బాధలు కల్పించాలో అందులో ఆరితేరి అన్ని అస్త్రాలు వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటిది ఈ వక్ఫ్ బోర్డు. ఈ వక్ఫ్ బోర్డు మీద కూడా మరి ఏనాడు వందల సంవత్సరాల క్రితం వాళ్ళకు ఇనాం భూమిగా ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు డాక్యుమెంట్లు తీసుకురావాలి, అవి లేకపోతే మీకు చెల్లదు అనేటువంటి తప్పుడు నిర్ణయాలతో ఈ దేశంలో ఉన్నటువంటి 40% ఉన్నటువంటి ముస్లిం సోదరులని, ఆ ముస్లిం మైనార్టీ వర్గాన్ని టార్గెట్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని
ఖచ్చితంగా రానున్న దినాల్లో ఈ మైనారిటీస్ అందరూ క్రైస్తవులు కావచ్చు, సిక్కుల వాళ్ళు కావచ్చు, ముస్లిమ్స్ పక్షంగా మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాం. नमस्कार आज जो अमेंडमेंट बिल के ताल्लुक से जो रैली हम निकाल रहे हैं ये हमारे मुसलमानों के खिलाफ में है, ये मुसलमानों के खिलाफ में है ये। और जो है सो इसके लिए ये जो काला कानून है वो काला कानून को हटाने के लिए बात कर रहे हैं हम। हालांकि मुसलमान आज़ादी में जितने लोग कुर्बानी दिए हैं, जितने लोग आज दिल्ली के अंदर जो नामा लिखे हुए 75% मुसलमान है आज़ादी में जो हिस्सा लिए हैं, आज़ादी में जो बने हुए हैं लोग, हमारे इंतकाल हुआ है, लोग उर्माए है उसके अंदर। जबकि ये आज़ादी के वक्त जो कुर्बानी है 75% अपने लोगों की है। लेकिन आज हमारे मुसलमानों को खुद परेशान किया जा रहा है, दलितों को परेशान किया जा रहा है, हरिजन को परेशान किया जा रहा है। ये परेशानी कहाँ तक है? पूरे देश को बेच दिए हैं ये लोग, पूरे हिंदुस्तान को बेचने पे है। हर डिपार्टमेंट जितने भी गवर्नमेंट के डिपार्टमेंट है पूरे डिपार्टमेंट को बेचा जा रहा है, पूरे जमीनों को बेचा जा रहा है। आज एयरपोर्ट चले गया और रेलवे चले गया, लाइफ इंश्योरेंस चले गया और हर चीज बिकने को है। अभी अब बिकने का भी वो एक दोनों को सिर्फ हमारी अंदाजी उनको भी बेच दिया जा रहा है। दोनों तीनों को पूरा गुलाम बनाने के फिक्र में है। हर हिंदू मुसलमान सबको जो गुलाम बनाने में तुले हुए है। अगर हम ऐसी खामोश बैठते कहेंगे पूरों को भीख का चिप्पा हाथ को देने वाले हैं ये लोग, हर एक को गुलाम बनाने वाले हैं। ये हालत है जो आज ऐसा हो रहा है। अगर आज खामोश बैठ गए तो जिंदगी पूरी खामोश बैठना जानी पड़ेगी, जिंदगी पूरी सजाना पड़ेगा, फिर उठ नहीं सकते, कुछ पूछ नहीं सकते गवर्नमेंट से। आज के बाद से भी ये एहतजाज कंटिन्यू रखना जब तक ये अमेंडमेंट बिल वापस नहीं लिया गया, काला कानून नहीं लिया गया। हम जो है खामोश बैठने वाले नहीं है। अब हम अब तक सोए हुए थे, अब थोड़े सो शेर पुल तक जगा दिए हैं तो शेर खामोश बैठने वाला नहीं है। जब तक हम हासिल करें और हिंदू मुसलमान सिख ईसाई सब मिलकर हम काम करेंगे इंशाल्लाह। आजादी के वक्त भी सब मिलकर काम करें, आज भी हम सब मिलकर काम करेंगे। हिंदू मुसलमान भाई भाई, हिंदू मुसलमान, हिंदू मुसलमान, नारे तकबीर, आगे तकबीर। చెప్పడానికి వచ్చారు. వీరితో కోరేది ఏమంటే మా ర్యాలీలో ఒక 5 నిమిషాలు మీరు మా పాల్గొని వరకు ఉంటారని మేము కోరుతున్నాం సార్. ఇప్పుడు క్రిస్టఫర్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. కరీంనగర్ క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా క్రిస్టఫర్ గా మాట్లాడుతున్నాను. మనమంతా కూడా భారతదేశంలో అన్నదమ్ముల మక్క చెల్లెళ్ళముగా, సొంత సహోదరి సహోదరులుగా భారతదేశం పుట్టిల్లుగా మనం బ్రతుకుతున్నాము. మనకెవరు శత్రువు లేరు, మనం ఎవరికి శత్రువు కాము. శత్రువులను భావించే వారిని ఎదుర్కోవడానికి మనమంతా ఒక్కటిగా ఉన్నాము, ఒక్కటిగానే ఉంటాము, ఒక్కటిగానే చేస్తాము, ఒక్కటిగానే బ్రతుకుతాము. మనమంతా ఇండియన్స్, భారతీయులం. ఇందులో మతం లేదు, కులము లేదు, జాతి లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, ధనికులు లేరు, దరిద్రులు లేరు, అందరము సమానమే. మన సమానత్వాన్ని ఓర్వలేని వాళ్ళు చేయించినటువంటి కుట్రలు, ఈ కుట్రను ఎదుర్కొనేందుకు మనమంతా బలమైన ధీరులముగా, బలమైన యోధులముగా మనమంతా సమానంగా పోరాడవలసిన వారంగా ఉన్నాం. ఈ పోరాటము మన సమానత్వాన్ని కాపాడుకునేందుకు సాగిపోదాం. అందరికీ వందనాలు, అందరికీ నమస్కారం. జై ये जो कानूनी दहशतगर्दी, मैं इसे लीगल टेररिज्म कहता हूं। आज मेजॉरिटी एमपीज हाथ में रहने की वजह से या चंद्रबाबू नायडू या नीतीश कुमार जैसे चंद करप्ट लीडर्स को ईडी या सीबीआई का डर बता के जो सपोर्ट लेकर ऐसे कानून आप पास करते हैं, तो हम बाआवाज़ बुलंद कहेंगे कि ये लीगल टेररिज्म है, ये आगे चलने वाला नहीं है। आप समझते हैं कि कानून बनाकर वक्फ की जमीन
जो कभी मुसलमानों की थी, आज अल्लाह सुब्हानहू व तआला की मिल्क है। अगर उसे आप कब्जा करने की कोशिश करेंगे तो मुल्क का मुसलमान और मुसलमान के साथ हमारे जो सेकुलर भाई आज आप डयास पे देख रहे हैं, हम सब हमारे जान की बाजी लगाने के लिए तैयार हैं। हम अपने सर कटाएंगे मगर कभी अल्लाह की मिल्क को जाये होने नहीं देंगे। इस अज़म के साथ हम आज पहली बार जमहूरी तरीके से रिप्रेजेंटेशन देने जा रहे हैं। अगर यहाँ के जो जमहूरी इंस्टीट्यूशंस हैं वो हमारा साथ देते हैं तो ठीक है, वरना हमें और भी तरीके आते हैं। हमें भरोसा है कि सुप्रीम कोर्ट हमारे हक में फैसला देगा, क्योंकि गैर कानूनी, गैर जमहूरी और गैर आपको एंटी कॉन्स्टिट्यूशनल यानी कि दस्तूर के खिलाफ ये जो कानून बनाया गया है, हम इसकी सख्त मजम्मत करते हैं और हम डिमांड करते हैं कि फौरी ये वक्फ कानून को वापस ले लिया जाए। शुक्रिया, जज़ाकल्लाह खैर। भाई देखिए, आप हजरात से गुजारिश है कि थोड़ा सामने जाए। नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर, इनकलाब, इनकलाब, हिंदुस्तान, हिंदुस्तान, हम वक्त बचाने निकले हैं, आओ हमारे साथ चलो। भाई अरे आराम से गाड़ी, भाई बोलो BNS మైనార్టీ నాయకులు మాజీ స్వరాజ్ డైరెక్టర్ షేక్ యూసుఫ్ सभी भाइयों से गुजारिश है कि हमारे पीछे है, वे लोग साइड में हो जाए। हमारी बेगरी हमारी आवाज है, इस जुलूस का एक आवाज है, इसके लिए सभी लोग साइड में हो जाए। पहले पूरा दिखना चाहिए।
काला कानून वापस लो, संविधान जिंदाबाद, संविधान जिंदाबाद, दस्तूर बचाओ वक्त बचाओ, दस्तूर बचाओ वक्त बचाओ, दस्तूर बचाओ वक्त बचाओ। ర్యాలీలో పాల్గొని మీడియాతో మాట్లాడుతున్న డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు जो रैली निकाले अमन और शांति के जरिए निकाले, कोई ऐसा खास कोई वाक़या नहीं हुआ। ये सिर्फ हुकूमत को याद दिलाने के लिए रैली निकाली गई। मेरे साथ पूरे लोग हैं, कई जमात के, कई पार्टी के लोग हैं, कांग्रेस के हैं, CPI के और दूसरे भी हैं, और जो सारे भाई से वो लोग हमारा साथ दे रहे हैं। ये क्या है, वक्फ बोर्ड के लिए, वक्फ बोर्ड के जो अमेंडमेंट बिल है उसको रिजेक्ट करना, उसको कलअदम करना, अमेंडमेंट बिल को रद्द करना, ये उसके लिए ये एहतजाज है गवर्नमेंट को याद दिलाने के लिए कि ये वक्फ बोर्ड की ज़मीन अल्लाह की ज़मीन है, ये वक्फ कर दिए, ये गरीब लोगों के पसमानदगी के दूर करने के लिए, गरीबों के लिए दी गई। इसमें खामोखा गवर्नमेंट, मोदी गवर्नमेंट इसके अंदर आज पूरे हिंदुस्तान के मुसलमानों को परेशान कर रही है। हालांकि ये कोई वर्षों से है, ये अब ला के पेपर्स लाओ, 100, 200, 500, 1000 साल के पेपर्स कहाँ से मिलेंगे? पेपर्स लाओ के कोई हुकूमत बोली, इससे पहले की हुकूमत बोली, चलो उनसे पहले की हुकूमत बोली कि पेपर्स लाओ वक्त पे, ये सिवाय वो मोदी गवर्नमेंट के सिवा कोई नहीं। ये गलत बात है। अभी वो अमेंडमेंट बिल बिल्कुल रद्द कर देना, रिजेक्ट कर देना और हमको राहत देना, मुसलमान गरीबों के लिए है वो ज़मीन। ये टक्कर मोदी साहब की टक्कर वक्फ बोर्ड से नहीं है, अल्लाह से टक्कर हो गई। मोदी साहब की टक्कर अल्लाह से हो रही, अल्लाह की ज़मीन, उसके लिए अगर वो कभी कामयाब नहीं होगी, इसलिए पहले हम सब पूरे लोग निकाले, इसको हम हुकूमत तक पहुँचाने की वजह से निकाले। आपका नाम बोलिए साहब। मैं सैयद जमालुद्दीन, कांग्रेस सेक्रेटरी करीमनगर। వ్యతిరేక చర్యలు ఇవన్నీ కూడా మేము అందరం శాంతియుతంగా ఎదుర్కొని మైనార్టీలందరికీ కూడా అండగా సిపిఎం ఉంటుందని కూడా ఈ సందర్భంగా పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం 2025ను పాస్ చేయడం జరిగిందో దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కరీంనగర్ శాఖ వారి ఆధ్వర్యంలో ఇలా కరీంనగర్ తెలంగాణ చౌక్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ ర్యాలీలో ముస్లిం సోదరులతో పాటు క్రిస్టియన్ సోదరులు, చాలామంది హిందూ సోదరులు, సిక్కు సోదరులు, దళిత సోదరులు వీళ్ళందరూ కూడా పాల్గొని వారి యొక్క సంఘీభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది। ఈ యొక్క చట్టంలో ఎంత అన్యాయమైన చట్టాన్ని రూపొందించినారనంటే ఒక ముస్లిమేతరులు అంటే హిందూ కానీ క్రిస్టియన్ కానీ వారు వక్ఫ్కు భూమి ఇవ్వలేరు, కానీ వాళ్ళు వక్ఫ్ బోర్డులో మాత్రం సభ్యులుగా ఉండాలి, వక్ఫ్ కౌన్సిల్లో మాత్రం సభ్యులుగా ఉండాలి అని చెప్పి చేర్చడం జరిగింది।
అంతేకాకుండా గతంలో ఎవరన్నా వక్ఫ్ భూమి ఆక్రమిస్తే వారికి 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఉండేది. ఇప్పుడు కఠిన కారాగార అన్న పదాన్ని తీసేసి ఓన్లీ కారాగార శిక్ష అని పెట్టడం వలన ఏందనంటే ఇంకా వక్ఫ్ భూములను కబ్జా చేయించడం అన్నది వీళ్ళ యొక్క ఉద్దేశంగా ఉన్నది. ఈ ప్రభుత్వం ఇప్పటికీ అమ్ముకున్న ప్రభుత్వ రంగ సంస్థలు సరిపోవని చెప్పి ఇప్పుడు వక్ఫ్ భూములు అమ్ముకొని తినడానికి మాత్రమే ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 ఏదైతే ఉందో ఇది ముస్లింలకు వ్యతిరేక చట్టం మాత్రమే కాకుండా ఇది రాజ్యాంగ వ్యతిరేక చట్టం. ఇది పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చట్టంగా ఉంది. కాబట్టి దీన్ని ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు, రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు భారీ సంఖ్యలో ర్యాలీ తీయడం జరిగింది. అతి త్వరలో కూడా ఇంకా పెద్ద ఎత్తున సభలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించడం జరిగింది. ఈ చట్టాన్ని తిరిగి తీసుకునేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఈ ఎవరైతే సెక్యులర్ వాదులు ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో ఎంతవరకైనా పోయి ఈ చట్టాన్ని వాపసు తీసుకునే వరకు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు మొహమ్మద్ జమీలుద్దీన్, మాజీ కోఆప్షన్ మెంబర్ జిల్లా పరిషత్ కరీంనగర్. నాతో పాటు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కరీంనగర్ యూనిట్ అధ్యక్షులైనటువంటి ముఫ్తీ మొహమ్మద్ యూనుసుల్ ఖాస్మి గారు కూడా ఉన్నారు. यूनुस कन्वीनर ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड करीमनगर यूनिट। आज 3 मई बरोज़ हफ्ता करीमनगर के अंदर सारे जमातों और सारे मसलकों के बड़ों को, शेख मशाइखीन को, सबको लेकर एक रैली निकाली गई है। एक बहुत बड़ी रैली जिसके अंदर हमारे मुल्क के नॉन मुस्लिम, सिख, ईसाई सभी लोग इसके अंदर शरीक रहे। ये रैली दरअसल उस काले क़ानून की मुखालिफत में और प्रोटेस्ट में निकाली गई है जो काला क़ानून वक्फ अमेंडमेंट एक्ट के नाम से मशहूर है और इसको ज़बरदस्ती यहाँ के हिंदुस्तानियों के ऊपर थोपा जा रहा है। और हमारे बड़ों पुरखों की जो ज़मीन वक्फ हुई थी अल्लाह के नाम पर और मालिक अल्लाह है, उस ज़मीन को छेड़ने और उसके ऊपर कब्ज़ा करने की कोशिशें की जा रही है। उसी की मुखालिफत में आज ये रैली निकाली गई है। इस रैली में जितने लोग शरीक हुए हैं मैं उन सब का शुक्रिया अदा करता हूँ और जितने लोग इसका साथ दिए हैं, ताउन किए हैं, सबका साथ देता हूँ। मीडिया का और प्रिंट मीडिया का और पुलिस डिपार्टमेंट का सबका मैं शुक्रिया अदा करता हूँ। शुक्रिया। अस्सलाम वालेकुम। आज ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की हिदायत पर करीमनगर के तमाम मुसलमान, हर मसलक के, हर सियासी जमात से ताल्लुक़ रखने वाले और ख़ासकर नौजवान और बुज़ुर्गों ने बड़ी तादाद में इस रैली में शिरकत की। जो मरकज़ी हुकूमत ने वक्फ का जो काला क़ानून पास किया है उसके ख़िलाफ़ बतौर एहतजाज आज से शुरुआत हुई है। इंशाअल्लाह जब तक ये बिल वापस नहीं होगा ये एहतजाज ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की हिदायत पर हमेशा चलते रहेगा। हम इसके पीछे हटने वाले नहीं हैं और हुकूमत को ये बिल वापस लेना पड़ेगा। मैं मोहम्मद अब्बास समी, एक्स डिप्टी मेयर करीमनगर। అవినీతి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు మరియు నితీష్ కుమార్లను ఈడీ, సిబిఐ కేసుల పేరిట బెదిరించి వాళ్ళ యొక్క ఎంపీల సహకారంతో పార్లమెంట్లో ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం 2025ను పాస్ చేయడం జరిగిందో దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కరీంనగర్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ఒక పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ముస్లింలతో పాటు క్రిస్టియన్ సహోదరులు, ఎంతోమంది సెక్యులర్ హిందూ సహోదరులు, సిక్కు సహోదరులు, దళిత సోదరులు వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ ర్యాలీ రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టానికి వ్యతిరేకంగా మేము తీస్తున్నామని చెప్పి వాళ్ళంతా సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం ఏదైతే పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటువంటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం 2025ను తిరిగి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే వరకు మా యొక్క ఈ పోరాటం కొనసాగుతుంది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇంకా ముందు ముందు ప్రజాస్వామిక పద్ధతుల్లో తప్పకుండా మేము ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయించే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు మొహమ్మద్ జమీలుద్దీన్, మాజీ కోఆప్షన్ మెంబర్ జిల్లా పరిషత్ కరీంనగర్. నాతో పాటు అబ్బాస్ సమీ గారు, మాజీ డిప్యూటీ మేయర్ కరీంనగర్ గారు మరియు ఇతర నాయకులందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. आज ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की हिदायत पर एहतजाजी रैली इनेकाद अमल में आई। अल्हम्दुलिल्लाह एक सरों का समंदर, तेज़ धूप में ये काला बिल जो बनाया गया, काला क़ानून जो हुकूमत हिंद की तरफ से पास किया गया, उसकी मुखालफत में बहुत सारे मुसलमान और साथ ही साथ हमारे सेकुलर बिरादरान वतन ने इस रैली में हिस्सा लिया और इस काले क़ानून के ख़िलाफ़ आवाज़ उठाई। और ये बहरहाल ये इब्तिदा है। इंशाअल्लाह जब तक ये एहतजाज चलता रहेगा, इस तरह के प्रोग्राम चलते रहेंगे, इस तरह की आवाज़ उठते रहेगी जब तक कि ये काला क़ानून वापस ना लिया जाए।
जो कानून बनाया गया इससे मुसलमानों के लिए और तमाम तकरीबन ये दस्तूर के ख़िलाफ़ कानून है, तो लिहाजा दस्तूर को बचाना हर बिरादर वतन की ज़िम्मेदारी है, क्योंकि यहाँ पर सब कौमें अपने हिसाब से ज़िंदगी गुजारना ये हमारा दस्तूर है। हमारा मुल्क आज़ाद मुल्क है, लिहाजा मगर अब जो मौजूदा बीजेपी हुकूमत है इस नए कानून बना रही है, मुसलमानों के ख़िलाफ़ अलग अलग कानून बनाकर मुसलमानों को परेशान करने की कोशिश कर रही है। लिहाजा बहरहाल उनके ख़िलाफ़ ये आवाज़ उठाई गई, अल्हम्दुलिल्लाह कामयाब रैली हुई और सब मिलकर तकरीबन हम अपने गैर मुस्लिम बिरादरान वतन के साथ मिलकर कलेक्टर साहब को मेमोरेंडम दिए और इस कानून और इस बिल को वापस लेने का हम मुतालबा करते हैं और मीडिया वालों से भी गुजारिश करते हैं हमारी आवाज़ को वो हुकूमत के नुमाइंदों तक पहुँचाएँ कि इस कानून को वापस लिया जाए। जज़ाकल्लाहु खैरन। मैं मौलाना ख्वाजा अलीमुद्दीन निज़ामी बियाबानी। DD न्यूज़ KNR, प्लीज सब्सक्राइब। अस्सलाम वालेकुम, नमस्कारम।